కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే పథకాలు ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటైతే అవి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు ఆయన. తనదైన మార్క్ చూపించుకుంటున్నాడు. ఆ తర్వాత నారా లోకేష్ గారు కూడాను తన యొక్క బాధ్యతను చూపిస్తూ కూడాను మన ఆంధ్రప్రదేశ్‌కి ఏమైనా కంపెనీలు కావాలి అనే ఉద్దేశంతోటి ఇతర దేశాలకెళ్ళి ఆయన కూడా కంపెనీలు ఇన్వైట్ చేయడం, తన యొక్క సామర్థ్యంతోటి అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, అయితే నారా లోకేష్ మీద అంతకుముందు బాగా ట్రోల్ చేసేవారు. అదంతా మీకు తెలిసిందే. ఎందుకంటే నారా లోకేష్ గారికి సమర్థవంతమైన రాజకీయ అనుభవం లేదని, ఆయనకి రాజకీయ జ్ఞానం చాలా తక్కువని, మాట్లాడడం తెలీదని, ఇంకా చాలా చాలా పేర్లు పెట్టి ఆయన్ని అగౌరవపరుస్తూ పోస్టులు పెట్టేవారు. ట్రోల్స్ బాగా చేసేవారు. సో, దీనిలో భాగంగా నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి గారు ఇటీవల ప్రముఖ వ్యాపార మ్యాగజైన్, వ్యాపార మ్యాగజైన్ 'బిజినెస్ టుడే' ఏటా ప్రకటించే మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ ఇన్ బిజినెస్ పురస్కారం ఆవిడ గెలుచుకుంది. అయితే ఈ బిజినెస్ రంగంలో తనదైన నాయకత్వ పటిమ సంస్థల్లో డెవలప్‌మెంట్ నేపథ్యంలో ఈ అవార్డును ఆవిడకి ప్రకటించారు. అయితే హెరిటేజ్ ఫుడ్ సంస్థ డెవలప్‌మెంట్ అండ్ బ్రాండ్ విలువను పెంచడం, రైతులతో అనుసంధానం కావడం వంటి అంశాల్లో బ్రాహ్మణి తన తనదైన మార్కు చూపించారని చెప్పేసి ఈ అవార్డ్‌ని ఆవిడకైతే ఇవ్వడం జరిగింది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బ్రాహ్మణి గారిని ఒకానొక టైంలోని చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అడిగారంట. ఎందుకంటే మీరు చేసే వ్యాపారంలోని మీకు ప్రజాదరణ బాగా ఎక్కువగా ఉంది. హెరిటేజ్‌లోని కొన్ని కోట్ల మంది బాగా ఆకర్షిస్తున్నారు. మీ యొక్క నడిపించే విధానం అంతా కూడా ఎడిట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా మీరు రండి అని చెప్పేసి అడిగితే బ్రాహ్మణి ఒకానొక రోజులోని ససేమిరా నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. నన్ను ఈ విధంగా వదిలేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారంట. చంద్రబాబు నాయుడు గారికి మొఖం మీద ఆవిడ చెప్పినట్లుగా అయితే ఒక వార్త వచ్చింది. ఎలా అంటే ఆవిడే ఒక ఇంటర్వ్యూలోని ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆవిడే చెప్పిందన్నమాట. మరి ఇది దీని యొక్క సమాచారం ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.